హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యూట్యూబ్ అయితే బాంబ్ పేల్చేసింది ఒక న్యూ అప్డేట్ తీసుకొని వచ్చి. మీకున్న డౌట్స్, కన్ఫ్యూజన్స్ ఈ వీడియోతో అయితే క్లారిఫై చేస్తా, చూద్దాం రండి. ఫస్ట్ అయితే బేసిక్స్ నుండి వెళ్ళిపోదాం. మనలాంటి క్రియేటర్స్ కి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, దీనిలో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి, ఇంకా మానిటైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయడానికి మనకైతే 2 స్టేజెస్ లాగా డివైడ్ అయింది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మినీ మానిటైజేషన్ అండ్ సెకండ్ వన్ ఫుల్ యాడ్స్ రెవెన్యూ త్రూగా మనీ ఎర్న్ చేయవచ్చు. మినీ మానిటైజేషన్ ఇస్ నథింగ్ బట్ ఎర్లీ యాక్సెస్ టు వైపీపీ. ఇందులో ఎలిజిబుల్ అయిన క్రియేటర్స్ కి బెనిఫిట్స్ ఏంటంటే ఫ్యాన్ ఫండింగ్, యూట్యూబ్ షాపింగ్ లింక్స్ ద్వారా మనం మనీ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అసలు ఫ్యాన్ ఫండింగ్ అంటే ఏంటంటే లైవ్ స్ట్రీమ్స్ అండ్ అప్లోడెడ్ వీడియోస్లో వ్యూవర్స్ వాళ్ళ కమెంట్స్ని హైలైట్ చేయడానికి వాళ్ళు మన ఛానల్కి పే చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ షాపింగ్ లింక్స్లో రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుందంటే మన వీడియోస్లో ఉన్న ట్యాగ్డ్ ప్రోడక్ట్స్, అఫిలియేటెడ్ లింక్స్ ద్వారా ప్రోడక్ట్స్ కొంటే మనకి కమిషన్ వస్తుంది. ఈ మినీ మానిటైజేషన్ లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ మనకి 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ సెకండ్ 3 పబ్లిక్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి 3000 వాచ్ అవర్స్ ఇన్ లాంగ్ వీడియోస్, అది కూడా 12 months లో కంప్లీట్ అవ్వాలి. ఆర్ 3 million వ్యూస్ షార్ట్ ఫీడ్స్ లో 3 months లో రావాలి. మినీ మానిటైజేషన్ అయిపోయినాక నెక్స్ట్ మైల్ స్టోన్ ఏంటంటే ఫుల్ యాడ్స్ రెవెన్యూ. ఇది ఒక రకంగా ప్రీమియం బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. అంటే యూట్యూబే మన ఛానల్ కి డైరెక్ట్ గా పే చేస్తుంది. అంటే మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసే లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ వ్యూస్ ని బట్టి, వీడియో వాచ్ అవర్స్ అండ్ మన వీడియోస్ లో ప్లే చేసే యాడ్స్ ని బట్టి యూట్యూబ్ క్యాలిక్యులేట్ చేసుకొని రెవెన్యూ అయితే జనరేట్ చేస్తుంది. ఫుల్ యాడ్స్ రెవెన్యూ అండ్ ప్రీమియం బెనిఫిట్స్ ఎలిజిబిలిటీస్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. సెకండ్ పాయింట్ 3 పబ్లిక్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలి. థర్డ్ పాయింట్ 4000 వాచ్ అవర్స్ ఇన్ లాంగ్ వీడియోస్ ఇన్ 12 months లో రావాలి. ఆర్ 10 million వ్యూస్ షార్ట్ ఫీడ్స్ లో 3 months లో రావాలి. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఇవన్నీ ప్రెసెంట్ సినారియో. ఇప్పుడు రీసెంట్ గా యూట్యూబ్ ఒక న్యూ అప్డేట్ తెచ్చింది. అది ఏంటంటే యూట్యూబ్ ఇప్పుడున్న ఫుల్ యాడ్స్ రెవెన్యూ ఆర్ ప్రీమియం బెనిఫిట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని డబుల్ చేసింది. 4000 వాచ్ అవర్స్ ఇన్ లాంగ్ వీడియోస్ ని 8000 అవర్స్ చేసింది అండ్ 10 million వ్యూస్ ఉన్న షార్ట్ వీడియోస్ ని 20 million వ్యూస్ చేసింది. అండ్ ఈ 1000 సబ్స్క్రైబర్స్ దాన్ని అయితే ఏం చేంజ్ చేయలేదు. అండ్ ఆల్సో ఈ మినీ మానిటైజేషన్ ఎర్లీ యాక్సెప్టెన్స్ టు వైపీపీ ఏదైతే ఉందో అది కూడా సేమ్ గానే ఉంది, దానిలో ఏం చేంజెస్ లేవు. ఈ అప్డేట్ ఎప్పటి నుండి అప్లై అవుతుంది అంటే 1st February 2027 నుండి. ఆల్రెడీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన క్రియేటర్స్ కి ఈ న్యూ అప్డేట్ ద్వారా అయితే ఏం ప్రాబ్లం లేదు. కానీ ఛానల్ మానిటైజేషన్ కాకుండా ఉన్న క్రియేటర్స్ కి అండ్ న్యూ క్రియేటర్స్ కి అయితే ఇప్పటి నుండి February 1st 2027 వరకు మీకు ఛాన్స్ ఉంది మీ ఛానల్ని మానిటైజేషన్ చేసుకోవడానికి, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా మెట్ కావడానికి. ఇఫ్ మీరు అప్పట్లోప ఈ క్రైటీరియా మీట్ కాకపోయినా ఆర్ 2-step వెరిఫికేషన్ చేసుకోకపోయినా ఆటోమేటిక్గా న్యూ అప్డేట్ అప్లై అయిపోతుంది. అండ్ ఎవరైతే మానిటైజేషన్ కి దగ్గరగా ఉన్నారో వాళ్ళు ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి, లేదంటే మీ వాచ్ అవర్స్ వ్యూస్ అన్ని జీరోకి రీసెట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ న్యూ అప్డేట్ గురించి అంతా కవర్ చేశాను. ఇంకా ఫైనల్ గా షార్ట్ కట్ లో చెప్పాలంటే ఇక్కడ ఉన్న డిఫరెంట్ వేస్ త్రూ యూట్యూబ్ లో అయితే మనం రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు మన ఛానల్ ద్వారా. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోతో మాట్లాడుకుందాం. ఆల్ ది బెస్ట్ యూట్యూబర్స్. Thank you for watching the video. Please do like, share and subscribe for more beautiful videos.